పక్క రాష్ట్రముల పంచాయతీ మన రాష్ట్రం మీదేమన్నా పడతదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో సీఎం పంచాయతీ నడుస్తుంది తెలుసు కదా, సిద్ధరామయ్య మధ్యలో డీకే శివకుమార్ మధ్యలో ఏం జరుగుతుంది, ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది ఇదంతా అని చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా చూస్తున్నారు. మరి అక్కడ ఒకవేళ నాయకత్వ మార్పు జరిగితే కనుక తెలంగాణలో కూడా అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే చాలా రోజుల నుంచి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మార్పు ఉంటుంది, సీఎం మార్పు ఉంటుంది అని చాలా రకాలుగా చాలా రోజుల నుంచి వార్తలు వింటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు కూడా రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకు లేకపోతే రాహుల్ గాంధీ అనుకున్నలాగా రేవంత్ రెడ్డి పని చేస్తే లేడు అనేది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. సో ఇట్లాంటి ఆరోపణలు ఉన్నటువంటి టైంలో ఒకవేళ కర్ణాటక కాంగ్రెస్లో మార్పు జరిగితే కనుక నెక్స్ట్ ఇంకా తెలంగాణనేనా, తెలంగాణలోనే నాయకత్వ మార్పు ఉండబోతుందా? ఒకవేళ కర్ణాటక కాంగ్రెస్లో కనుక నాయకత్వ మార్పు జరిగితే డెఫినెట్గా తెలంగాణలో కూడా ఏమో జరగబోతోంది, ఏదో జరుగుతుంది, ఇక్కడ కూడా సీఎంని మార్చే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మాట్లాడుకుంటున్నారు.